హైదరాబాద్ బాచ్పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలి సెంట్రింగ్ కార్మికుల షెడ్పై పడింది. దీంతో 7 కార్మికులు చనిపోయారు. మరో 6 గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 2 మహిళలు, 4 ఏళ్ల బాబు ఉన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీశారు. మృతి చెందిన కార్మికులను ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం తీరుపై ఆరా తీశారు. ఘటనపై బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు. భారీ వర్షానికి కారణంగా రైస్ అపార్ట్మెంట్స్ అని బిల్డరు అపార్ట్మెంట్స్ కడుతుండు. దానికి భాగంలో రిటర్నింగ్ వాళ్ళు 2 డేస్ క్రితమే కట్టిండు. ఈ భారీ వర్షానికి వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఆ గోడను ఢీ కొట్టుకొని కిందికి వచ్చే క్రమంలో ఆ గోడ రిటర్నింగ్ వాళ్ళు 30 ఫీట్స్ ఉంటుంది. అది కూలి అక్కడనే కార్మికులు వాళ్ళు గుడారాలు ఏర్పరచుకున్న గోడ కానుకున్న ఉన్న గుడారాలు 7 గుడారాల మీద పడ్డది. 7 చనిపోయారు. 7 డెడ్ బాడీలు తీసినాము. ఇప్పుడే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము. 2 ఐడెంటిఫై అయినారు. అందరూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు. వాళ్ళని హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్కు పంపిస్తున్నాము. ఈ బిల్డర్ పైన చర్యలు తీసుకుంటాము. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బాచుపల్లి ప్రమాదం సహాయక చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఎలా జరిగింది ప్రమాదం? రాత్రి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి పరిధిలో ఘోర ప్రమాదం అనేది రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు గాను రాత్రి ఘోర ప్రమాదం అనేది జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ కాలనీలో ఒక కన్స్ట్రక్షన్ కు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ 30 అడుగుల రిటర్నింగ్ వాల్ కూలడంతో కిందనే ఉన్నటువంటి సెంట్రింగ్ కార్మికులు నిద్రిస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఆ యొక్క షెడ్ల మీద పడటంతో ఒక్కసారిగా 7 మొత్తం రిటర్నింగ్ వాల్ కూలిన కారణంగా 7 చనిపోవడం జరిగింది. మరొక 6 తీవ్ర గాయాలయ్యాయి. సో గాయపడిన వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించడం జరిగింది. అలాగే మృతులను పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాల మొత్తాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే ఇక్కడ మనం స్పాట్లో చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ ఉందో అరవింద్ రెడ్డి అనేటువంటి బిల్డర్కు సంబంధించినటువంటి రైజ్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇక్కడ పైన ఆల్రెడీ సెంట్రింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు ఇటు బీహార్కు చెందిన వాళ్ళు, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఈ సెంట్రింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఈ సెంట్రింగ్ వర్క్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి పక్కనే కొన్ని షెల్టర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి ఇక్కడ షెల్టర్స్ ను ఏర్పాటు చేసి వాళ్లకు నివాసాలను ఏర్పాటు చేశారు. అయితే నిన్న ఈ సాయంత్రం నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు గాను ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఇటు ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఈ కన్స్ట్రక్షన్ చుట్టూ ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ దాదాపు 30 అడుగుల రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్నటువంటి ఈ సెంట్రింగ్ కార్మికులు నివసిస్తున్నటువంటి ఈ షెడ్ల మీద పడింది. ఈ షెడ్ల మీద పడిపోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఘటనలో లోపల ఇంట్లో ఉన్నటువంటి ఆ షెల్టర్స్లో ఉన్నటువంటి 7 అక్కడికక్కడే చనిపోయారు. సో దీంతో ఒక్కసారిగా ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీంతో వాళ్ళ కుటుంబాలు ఒక్కసారిగా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ సమాచారం అందుకున్నటువంటి ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం ఈ రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయినటువంటి ఆ షెడ్లకు సంబంధించి ఆ మృతదేహాలను తీయడానికి కూడా కొన్ని గంటల సమయం పట్టింది. ఎందుకంటే ఆ జేసీబీలను తీసుకొచ్చి ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళతో పాటు పక్కనే ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా ఆ యొక్క షెడ్ల మీద కూలిపోవడంతో మృతదేహాలను తీయడం కూడా కష్టతరంగా మారింది. కొన్ని గంటల పాటు శ్రమించిన తర్వాత ఈ యొక్క మృతదేహాలను వెలికి తీసి వీళ్ళందరినీ కూడా ఇటు చనిపోయిన వారందరినీ పోస్ట్మార్టం నిమిత్తం ఇటు గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. గాయపడిన వాళ్ళందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి ఏదైతే బిల్డరు ఎవరైతే అరవింద్ రెడ్డి ఉన్నారో అతని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ సెంట్రింగ్ కార్మికులకు సంబంధించినటువంటి ఇటు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ మీద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ వివరాలు కనుక చూసినట్లయితే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి రాజు, తిరుపతి, శంకర్, ఖుషి అని వీళ్ళందరూ కూడా ఒడిశాకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇన్సిడెంట్లో చనిపోయారు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి రామ్ యాదవ్, గీత, హిమాన్షు ఇలా 7 చనిపోయారు. అయితే దురదృష్టవశాత్తు ఇన్సిడెంట్లో 4 ఏళ్ల హిమాన్షు అనేటువంటి ఆ పసికందు కూడా చనిపోవడంతో ఆ విషయం అనేది మరింత బాధాకరమైనటువంటి పరిస్థితిని కలిగిస్తోంది. సో మొత్తం
మొత్తం మీద రాత్రి జరిగినటువంటి యొక్క ఇటు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది కేవలం కొంత అధికారులను ఎవరైతే బిల్డర్ ఉన్నాడో బిల్డర్ యొక్క నిర్లక్ష్యము, అలాగే ఆ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ సింగిల్ లేయర్ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. దీనికి పక్కనే మొత్తం అంతా మట్టి అనుకుంది. కాకపోతే ఇక్కడ పక్కన ఒక ఖాళీ ప్రదేశం ఉందన్న ఉద్దేశంతో ఆ రిటర్నింగ్ వాల్ పక్కనే ఈ యొక్క షెడ్లు నిర్మించడంతో ఒక్కసారిగా అది కూలిపోయి వీళ్ళకు ఉన్నటువంటి ఈ షెడ్ల మీద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.